ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారము. నేను చెప్పేది ఏంటంటే, రేపు జరగబోయే మే 13 ఎన్నికల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలి అని నేను కోరుతున్నాను. ఎందుకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేయాలి అని అంటే, చాలా మంది అనుకుంటారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలి, ఇంకోరికి ఇస్తే పోలేదా అని ఫీల్ అవుతుంది. సో ఎందుకు జగన్మోహన్ రెడ్డికి చేయాలి అంటే, ఇప్పటిదాకా చేసినటువంటి ప్రతి పనిలో నిజాయితీగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ల పరిపాలన ఇచ్చాం. 5 ఏళ్ల పరిపాలన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 3 సంవత్సరాలు మాత్రమే. ఎందుకు అంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చి ప్రపంచ దేశాలని ఆర్థిక క్షోభతో చాలా ఇబ్బందులు పడుతుంది. అయినా మన రాష్ట్రం అంత ఇబ్బందులు పాలైన, ఆర్థికంగా బలం లేకపోయినా, ఆర్థికంగా వెనకబడిపోయిన జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి సంక్షేమ పథకాలు అన్ని ప్రతి ఒక్కరికి అందేలా చేసినటువంటి వ్యక్తి, ఒక శక్తి ఎవరిగానంటే ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే అది ప్రతి ఒక్కరు తెలుసు. ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించండి. 3 ఏళ్ల పరిపాలన ఇస్తేనే మనం ఇంత చేసిన జగన్ మనకి ఈసారి కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి. ఇంకా ఎంత చేస్తాడో, ఇంకా ఏమేమి చేస్తాడో, కొత్త కొత్త పథకాలు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మనకి 18,000 రూపాయల పథకం ఇంతకుముందు కూడా ఉందా? లేదు. అలాగే అమ్మఒడి ఉందా? లేదు. అలాగే అవ్వతాతలకి పెన్షన్ ఇచ్చాడు, 3,000 ఇస్తాను ఇచ్చేసాడు. కానీ పెంచుకుంటూ వచ్చాడు. ఒకసారి 2 ఏళ్ల ఆర్థిక క్షోభలో, 2 ఏళ్ల కరోనాలో ఇంకోటి కూడా జరిగింది. తుఫాన్లు వచ్చినాయి, రోడ్లోకి ప్రతి ఒక్కటి అలకలం అయిపోయింది. ఇవన్నీ ఒక్కసారి నా రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి, ముందడిగేది ఆలోచించి మీరు వేసే ఓటు ఒక్కసారి ప్రగతి పదాన్ని నిలబెట్టాలి. మనకు డెవలప్మెంట్ కావాలి. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే ఇలాంటి నాయకులు ఉంటేనే డెవలప్మెంట్. సో ప్రతి పథకము మనకు చేరాలి, మనం ముందుకు పోవాలి. మనకి పిల్లలు బాగుపడాలన్నా, చదువుకోవాలన్నా ప్రతి విషయంలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుందని నా నమ్మకము. సో మీరు కూడా ఆలోచించి ఒక్కసారి ముందు అడిగేయండి. ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించాలని మనస్ఫూర్తిగా జై జగన్.